ఓ 2 వారాలు మందిరానికి రాలేదంట. ఎందుకు మందిరానికి రాలేదు కదా అని చెప్పి ఏసన్న గారు ఇంటికి వెళ్ళారంట. వాళ్ళకి భోజనం సరిగా పరిస్థితులు బాగలేవంట. పరిస్థితులు బాగలేకపోతే రోజు ప్రార్థన చేస్తున్నారంట. శాంతికి లేక మందిరానికి రాకపోతే ఏసన్న గారు ఇంటికి వెళ్ళి, ఏం తల్లి మందిరానికి రాలేదు, ఏమైందంటే, అయ్యా ఏదో పరిస్థితులు బాగలేక రాలేదన్నా అని చెప్పి ప్రార్థన చేసి, ఆ ప్రార్థన చేయండి అంటే వెంటనే ఇంట్లోకి వెళ్ళి భోజనం వండిందంట. ఆ భోజనం వండి ఏసన్న గారికి పెడుతుంటే పిల్లలందరూ భోజనం అడుగుతుందంట. చిన్న పిల్లలు కదా, అప్పటికి 2 రోజులు భోజనం లేదంట. లేకపోతే అమ్మ పెట్టమ్మా, చిన్న పిల్లలు అడుగుతున్నా కదంటే, అన్నయ్య పెట్టకూడదు అన్నయ్య అని అంటే, ఏమ్మా అంటే ఇంట్లో భోజనం వండలేవా అంటే, లేదన్నయ్య 3 రోజులైంది భోజనం ఏమి లేవు, ఇంట్లో డబ్బులు లేవు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నానయ్య. ఇది పిడకల బియ్యము, దైవ సేవకులు తినాలి కదా, అందుకొరికే పిల్లలకి పెట్టకూడదని నేను వద్దని చెప్తున్నంటే ఏసన్న గారి మనసు అంత బాధపడేదంట. ఇంత నమ్మకంగా ఉండరే, ఇంత పిడకల బియ్యం కూడా తీసిన తర్వాత పిల్లలు ఆకలి కొని 3 రోజులు తినకుండా ఏడుస్తుంటే కూడా తినకూడదని ఇంత క్రమశిక్షణ ఉండరే అని ఆ రోజు ఏసన్న గారు కొంచెం తిని కన్నీళ్ళు పెట్టి ఏడ్చిపోయారంట. దేవా, ఇంత పేదరికంగా, ఇంత నిజాతిగా నీ కొరుకుంటా కదా నాయన, కార్యం చేయవా తండ్రి అని ప్రార్థన చేసి దైవజనుడిగా ప్రార్థన చేసి వెళ్ళిపోయాడంట. దేవుడు ఏం చేశాడు తెలుసా? దైవజనుడు కన్నీరు, దైవజనుడు వేదన చూసి దేవుడు ఒక పెద్ద 20 ఎకరాల ఫ్యాక్టరీకి కావులున్నాడంట. ఈయనే వాళ్ళ యజమానుడు కావలి కాసేవాడంట. దేవుడు ఏసన్న గారి ప్రార్థన ఆలకించి ఆ యజమానికి అమెరికా నుంచి ఫోన్ వచ్చిందంట. ఆ అమెరికాలో కొడుకులు ఉన్నారంట. నానా, నువ్వు భారతదేశంలో ఉండవద్దు, నువ్వు అమెరికాకు వచ్చేసేదైనా అన్నాడంట. అప్పుడు ఈయన పెద్ద మనిషి, ఇంత నమ్మకమైన కుటుంబం, ఇన్ని రోజులు తోటంతా కాశారు వాళ్ళ నమ్మకస్తులు, నేను మరలా అమెరికాకు వెళ్ళి తిరిగి వస్తే ఎవరైనా కానీ రాజకీయ నాయకులు ఎవరైనా కానీ తెలిసి బెదిరించి తీసుకుంటే కష్టమో, ఈ నమ్మకస్తుడని గూగుల్ లేసి భార్యని భర్తను తీసుకుపోయి 20 ఎకరాల కొబ్బరి తోటని వీళ్ళ పేట రాసిచ్చాడంట. చప్పలు కొడతా గట్టిగా అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. రాసిచ్చి మంచిగా ఉండండి అమ్మా, ప్రార్థన చేయండి, నేను అమెరికాకి వెళ్తున్నాను, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, తోటని కాచుకోనంటే సంవత్సరము 100 లారీల పంట పండుతుంటే లక్షల డబ్బులు. వాళ్ళ పేదరికం, వాళ్ళ దరిద్రం అంతా సముద్రం కలిసిపోయింది. ఇవన్నీ జరగటానికి కారణం ఎవరంటే వాళ్ళు నమ్మకంగా నీతిగా ఉన్నారు. అది ఎదిగిన దైవజనుడు, గుర్తెరిగి కన్నీళ్ళు పెట్టి ఏడ్చిన దైవజనుడు ప్రార్థన దేవుడు ఈయనే. యజమాని మనసు మార్చి వాళ్ళకి దరిద్రాన్ని పోగొట్టాడు దేవుడు. చెప్పులు పడతా గట్టి కదా, గట్టి చెప్పులు పడదాం. హల్లెలూయా, గట్టి చెబుతా హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, నేను మా సంఘానికి వచ్చేవాళ్ళు, మా సంఘానికి మా కర్నూలు సిటీలో మాకి దూరం దాదాపుగా వాళ్ళకి ఒక 50 కిలోమీటర్ల దూరమున చాలా భయంకరమైన అప్పులతో బాధపడుతూ ఉన్నారు. అప్పులతో బాధపడుతుంటే పని చేయలేక, అప్పులు తెంపుకోలేక పరిస్థితులు ఉన్నారు. ఆమె రోజు ఏడ్చేది, చాలా నమ్మకంగానే ఉండేవాళ్ళు. ఏడ్చేది, కన్నీళ్ళు కాచేది. మా కొడుకుని తీసుకుపోయి కర్నూలు పెట్టుకున్నావు, నువ్వేం చేస్తున్నావు అని ఆయన బంధువులు స్నేహితులు తిరుగుతుంటే రోజు ఏడ్చేది. ఏడిస్తే, సర్లే తల్లి నువ్వు ఏడ్చకాకు, ప్రార్థన చేస్తాలే అమ్మ, ఎందుకు ఏడుస్తావు, దేవుడు ఏదో మార్గం తెరుస్తాడు అని చెప్పి ప్రార్థన చేసేవాడు. తర్వాత నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను. 40 రోజులు ఉపవాసం అంటే ఆమె ఏమని ప్రార్థన చేసుకుని నాకు తెలియదు, కానీ దేవా అన్న ఉపవాసం ఉన్నాను, 40 రోజులు ఉపవాసం అయిపోతే మా ఇంట్లో భోజనం తినాలి అయినా అని ప్రార్థన చేసుకుందంట. నాకు తెలియదు, అది ఆమె చేసుకుంది. తర్వాత ఏం జరిగిందంటే, ఒక రోజున నాకు 40 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయింది, నాకు తెలియదు. ఆ రోజు అయిపోయిందని తెలుసు, కానీ సాయంకాలం నాకు మతికి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాము, 3 మనసులో ఇంటికి వెళ్ళాము, ఎందుకు ప్రార్థన చేయడానికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లోనే లేదు, ఆ యొక్క పైన బండలు దూర్చడానికి పోయేది. మేము ఇంటికి వెళ్ళి కూర్చున్నాం, ఎవరు లేకపోతే అక్క పైకి పోయింది వస్తుందంటే నాకు ఎందుకు బుగులు లేస్తుంది. ఇంట్లోకి పోయినట్టునే బుగులు లేస్తుంది. ఆకలి అవుతుంది అన్నామన్నా, కొంచెం వేసుకొని అంటే అన్న ఎవరు రాలేదు, సిగ్గిపోతుంది, ఎవరు రాకపోతే భోజనం వేసేసుకొని తింటే ఎట్లా ఉంటుంది, మంచిది కాదు కదంటే ఎందుకు నాకు బొగ్గులు వేస్తూ ప్రేరేపిస్తుంది. ఎందుకో తెలియదు, వాకిలేసి కొంచెం తెలియకుండా వాళ్ళు రాకమని కొంచెం తినేద్దాం
అని కొంచెం తీసేసి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. నేను తొందర తిన్నా, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు చెప్పుకోకుండా తింటే ఎటువంటి పరిస్థితులు ఎందుకో తినేసా. తిన్న తర్వాత ఏం తెలియకుండా వాళ్ళు వచ్చేసారు. తెలియకుండా అంతా కూర్చున్నాం, తలుపు తీసుకొని మా నీళ్ళు తాగి మరసం కూర్చున్నాం. వెంటనే వచ్చింది అన్న, ఎప్పుడు వచ్చారంటే వచ్చామమ్మా, ప్రార్థన చేసి వెళ్ళడానికి వచ్చామంటే కూర్చున్నామని సంతోషంగా ఉంది. తర్వాత అన్న భోజనం తిని వెళ్ళిపోండి అన్న, ఈరోజు వచ్చారు కదంటే మేము అన్నాం, అక్క ఎందుకని మీ ఇంట్లోకి రాగానే బొగ్గులు వేసింది, కానీ నాకు ఈ భోజనం తినాలని అనిపించింది అక్క. మీరు లేకపోతే అన్నోళ్ళు పక్కన ఉన్నోళ్ళు వద్దులేనా, వాళ్ళు లేకపోతే మళ్ళీ సిగ్గిపోతుంది అన్నారు. ఎందుకంటే బొగ్గులు వేసి వాకులు వేసి మీరు రాకపోతే కొంచెం అన్నం తిన్నానక్క అని చెప్పాను. చెప్పలు కొడతారు, గట్టి చెప్పలు కొడతాం. హల్లెలూయా. ఆమె వెంటనే ఏడ్చి, అన్న నువ్వు ఉపవాసం అయిపోతే మా ఇంట్లో తినాలని నేను అనేక రోజుల నుంచి ప్రార్థన చేశానన్నయ్య, కానీ నా కోరిక దేవుడు నెరవేర్చినందుకు నాకు సంతోషం ఉందని 2 కన్నీళ్లతో నిండుగా ఏడ్చింది ఆయమ. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా. నేను ఆ రోజు ప్రార్థన చేశాను, ప్రభువా ఇంత నమ్మకంగా ఉన్నారు, జ్ఞాపకం చేసుకోనైనా ఈరోజు నిజంగా 40 రోజులు ఉపవాసం ఉన్నాను. ఆమె అనుకోని నాకు తెలియకుండా తిన్నాను. వాళ్ళు ఏమైనా ఆశతో ఉన్నది నెరవేర్చమని ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత ఈ తెలంగాణని గవర్నమెంట్ ఆఫీసర్, బ్యాంక్ ఆఫీసర్ ఉన్నాడు అక్కడ. దేవుని బిడ్డలు ఆయనకు భూగులు వేసేప్పుడు చంద్రబాబు నాయుడు 2014 సంవత్సరంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో సీఎం. అప్పుడు ఏసీకి లోన్ కింద ఫ్రీ లోన్లు వచ్చాయి. 4 లోన్లు ఇప్పించాడు బ్యాంక్ మేనేజర్ ప్రేరేపించబడి. చెప్పలు కూడా గట్టిగా అందరు హల్లెలూయా. ఆయన పైన ఉండే భూగులు వేసి నేను ఇప్పిస్తాను, నేను ట్రాన్స్ఫర్ అయిపోతాను, మీరు మంచిగా ఉన్నారు, దేవుని నమ్ముకున్నారు, నాకు ఎందుకు భూగులు వేస్తున్నా. ఊరికి 4 అప్పట్లో అది 1,50,000 2014 సంవత్సరంలో 4 లోన్లు, అవి కట్టన్ లోన్లు 6 లక్షలు వస్తాలకే వాళ్ళ కుటుంబం ఉన్న దరిద్రం అంతా వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలరా, ఒక దైవ సేవకుని ద్వారానే దేవుడు కార్యం చేస్తాడు. కానీ ఈ ప్రపంచంలో డాక్టర్ల ద్వారా, శాస్త్రవేత్తల ద్వారా, ఎవరి ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా రాదు. మాలాంటి దైవజనుడు కుంటల్లో, గుడ్డల్లో, నల్లల్లో, తెల్లల్లో ఎటువంటి వాళ్ళైనా సరే ఇంటికి వచ్చారంటే నువ్వు మంచినీళ్ళు ఇస్తావా, అన్నం పెడతావా, ఏదైనా కానికి ఇస్తావా, దేవా పంపించిన నీ దైవజనుడు నేను ఇలాగ చేస్తున్నా, నాకు సాయం చేయ దైవజనుల ద్వారా ఏదైనా మేలు దయచేయని ప్రార్థన చేస్తే దేవుడు నీ పట్ల, నా పట్ల కార్యాలు జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందుకు ఒక పాట రాశాడు, ఏమని? సేవకుడా నీ